నమస్తే. నేను ప్రశాంత్. వైసీపీ పార్టీలో మనం రోజు రోజుకి చూస్తూనే ఉన్నాము. ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూనే ఉన్నారు. సో, మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అరెస్ట్ అవ్వబోతున్నారా? మరి ఫైనల్‌గా ఏం జరగబోతుంది? అనే విషయాలైతే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సో, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే గనుక వైసీపీ పార్టీ వాళ్ళు ఎలా అరెస్ట్ అవుతున్నారో మనం చూస్తూ ఉన్నాము. మరి ఇదే క్రమంలో సజ్జల గారు కూడా అరెస్ట్ అవ్వబోతున్నారా? ఎందుకని? సజ్జల గారి పేరు ఎప్పుడు మారుమోగుతూనే ఉంటుంది. మీరు ఏ అరెస్ట్ వ్యవహారం తీసుకోండి వెనక ఆయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. వైసీపీ హయాంలో సకల శాఖ మంత్రిగా పేరు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. ఎందుకంటే అన్ని ఇప్పుడు వాట్ నాట్ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారి యొక్క సూచనల మేరకే నడుచుకున్నారని, లేదా సజ్జల గారిని దాటి వెళ్ళడం చాలా కష్టం జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే అని రకరకాలుగా, ఒకవేళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలవాలని వెళ్ళినా కూడా సజ్జల గారి పరిధి లక్ష్మణ్ రేఖలాగా ఉండేవాడు. ఈయన దాటుకుని వెళ్ళడం కష్టమయ్యేది అని కూడా చాలామంది ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి నిజాలు కూడా చెప్పారు కొంతమంది. సో అట్లాంటి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవరెడ్డి గారు కూడా ఈ సోషల్ మీడియా వింగ్ అంతటికి హెడ్గా ఉన్నారని, ఈయనే లేనిపోనివన్నీ చూపించారని. 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకలాగా ఉన్నారు, 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకలాగా ఉన్నారని. 19 వరకు నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి గారు 19 తర్వాత నెంబర్ 2 సజ్జల గారు అయ్యారని. విజయసాయిరెడ్డి గారిని కూడా ఎలిగేషన్స్ తీసుకొచ్చి ఆ అమ్మాయి ఎవరో దేవాదాయ శాఖ సంబంధించి ఉంది కదా, ఆ అమ్మాయితో ఇష్యూ ఏదో నడిపారని, అప్పుడు ఎవరు వైసీపీ వాళ్ళు మాట్లాడదని, దీని వెనక కూడా ఈయన హస్తం ఉందని రకరకాలుగా ఉంది. ఆయన మీద ఎన్ని వార్తలు ఉన్నాయో ఇందులో వాస్తవం ఎంతో మనకు తెలియదు. అయితే రీసెంట్గా సజ్జల గారి వ్యవహారంలో కడప జిల్లా సీకే దిన్నె మండలంకు సంబంధించిన భూములు కబ్జా చేశారు. ఎన్నో ఎకరాలు, 63 ఎకరాలు అర్థం. అందులో సగానికి సగం అటవీ శాఖకు సంబంధించినవే. అయితే ఇప్పుడు అటవీ శాఖ మంత్రి ఎవరు? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. 5 శాఖలు కదా, అటవీ శాఖ ఉంది, గ్రామీణ అభివృద్ధి ఒకటి ఉంది, పారిశుద్ధ్యం ఒకటి ఉంది, ఏవో అలాగా ఒక 4-5 ఉన్నాయి కదా ఆయనకి. సో ఈ 5ట్లో అటవీ శాఖ ఒకటి ఉండడం, ఆయన శాఖకు సంబంధించి ఇవన్నీ విషయాలు బయటకు వస్తున్నప్పుడు ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నాడు. ఆ సీకే దిన్నె పంచాయతీకి ఆర్డర్స్ పాస్ చేశారు. అవన్నీ వెనక్కి తీసుకోండి, బోర్డు పెట్టండి, ఎవడు అటువైపు వెళ్ళకూడదు అన్నట్టుగా. ఇదే వ్యవహారం ఇంతకుముందు పెద్దిరెడ్డి గారు కూడా ఒక అడవిలో ఆయన సపరేట్గా ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నారని, ఆ ఫామ్ హౌస్ సంబంధించిన వ్యవహారాలు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అర్జీలు వెళ్ళినా కూడా ఎందుకు స్పందించలేదని కూడా కొన్నాళ్ళు వ్యవహారం ఉంది. తర్వాత ఆయన మళ్ళీ దాని మీద దృష్టి సారించారు. ఆయన వెళ్ళాడు, చూశాడు, యాక్షన్స్ అయితే తీసుకుంటున్నారు. అయితే అది ఎప్పటి నుంచో మేము తాతతండ్రుల నుంచి కూడా ఆ ఫామ్ హౌస్ అలాగే ఉంది, అడవుల్లో మాకు ఉంది అన్నట్టుగా వాళ్ళు ఏదో చెప్పుకొచ్చారు. ఇదంతా ఏంటంటే ఇప్పటికీ సామాన్యులకు అర్థం కానిది ఏంటంటే, గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 20 రోజుల్లో 1 year అయిపోతుంది. 20 రోజుల్లో 15 రోజుల్లో 1 year అయిపోతున్నా కూడా అందరూ అడిగే ప్రశ్న ఏంటి, వైసీపీ హయాంలో ప్రతి ఒక్కరు చాలా చేశారు కదా, కబ్జాలు స్కాములు చేశారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు అరెస్ట్ అవుతారు. అందరూ అదే ప్రశ్న. లిక్కర్ స్కామ్ కేసులో కూడా చాలా మంది అరెస్ట్ అవుతూ. లిక్కర్ స్కామ్లో కామెడీ ఏంటంటే, ఆ రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తిని సెంటర్ చేశారు కానీ సజ్జల గారికి ఏం తెలియదంట, విజయసాయిరెడ్డి గారికి ఏం తెలియదంట, మిథున్ రెడ్డి గారికి ఏం తెలియదంట, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదంట. ఎట్లా మరి? ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెడుతూ అసలు అది ఒక స్కామే కాదు, మేము స్కామే చేయలేదు, చేస్తే మా దగ్గర మనీ ఉండేవి, మా దగ్గర మనీయే లేవు, మేము ఇస్తే ఇంకా తీసుకుంటాము, ప్రభుత్వాన్ని కాపాడుకుంటాము అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? అతని దగ్గర మనీ లేవంటే ప్రజలు నమ్ముతారా? ఎట్లా ఉందంటే, అత్తారింటికి దారి ఏది సినిమాలో ఒక చిన్న డైలాగ్ ఉంటుందండి. నాకు ఉద్యోగం పోయిందండి, ఇండియా వచ్చానని చెప్తుంటాడు హాస్పిటల్లో పవన్ కళ్యాణ్. చెప్తుంటే పక్క నుంచి ఎంఎస్ నారాయణ గారు పక్క బెడ్లో పడుకొని, ఈయనకి ఉద్యోగం లేదు, ఈయనకి డబ్బులే లేవంటే అంబానీ అడుగు తింటున్నట్టే లెక్క అని అంటాడు. అంటే అంబానీ స్థాయి వ్యక్తి ఈయన డబ్బులు లేవంటే ఎవడు నమ్ముతాడు అన్నట్టుగా ఒక ఎటకారంగా డైలాగ్. అలాగా జగన్మోహన్ రెడ్డి గారి పైసలు లేవంటే ఎట్లా చెప్పండి? అలా అంటే ఇవన్నీ సామాన్యుల్ని పిచ్చోళ్ళు చేయడానికే, లేదా వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి ఫేవర్గా, వాళ్ళని బతికించుకోవడానికే అనే సందేహం అయితే నాకు వస్తుంది. అంటే క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు 2019 నుంచి ఆల్మోస్ట్ ఆల్ 23 స్టార్టింగ్ వరకు కూడా గవర్నమెంట్ అమ్మిన ఏ ఏరక్ షాపులో కూడా, అదే ఈ లిక్కర్ షాపుల్లో కూడా ఫోన్పే కానీ
యూపీఐ కానీ క్యూఆర్ కోడ్ కానీ స్వైపింగ్ కానీ ఏమీ లేవు. ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. మరి డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, ఆర్బీఐ దగ్గర, ప్రపంచ బ్యాంక్ దగ్గర, ఆఖరికి తిరుపతి హుండీ నుంచి ఇన్ని లాగేసి ప్రజలకి పథకాలు పథకాలు పథకాలు. ఎందుకు పనిచేయకరా అని తీసుకో, అమ్మఒడి తీసుకో, నాన్నబడి తీసుకో, లేకపోతే అలా ఆటో రిక్షా అది తీసుకో, లేకపోతే ఇల్లు తీసుకో, అన్నీ ఇస్తే నువ్వు కష్టపడకు. ఎందుకు కష్టపడతావు? నీ ఇంటి దగ్గరికి వాడు వాలంటీర్ తెచ్చేస్తున్నాడు కదా, నువ్వు అట్లాగే కూర్చో సోమరిపోతులాగా, ఎందుకు కష్టపడతావు అని ఇస్తూ మళ్ళీ అప్పులేంటి? సరే, ఈ లెక్క ఇవన్నీ ఏమయ్యాయి? దీనికి ఒక లెక్క లేదు, పూచీకత్తు లేదు, దాని మీద ఎవడు రైట్స్ చేయదు, గవర్నమెంట్ది కాబట్టి. ఎవడు అబకారి వాడు రాడు, ఆ ట్యాక్స్ వాడు రాడు, లేదంటే ఇంకే ఫుడ్ అండ్ డ్రగ్ వాడు ఎవడు, దానికి సంబంధం లేదు అనుకుంటే చెప్తున్నా. ఎక్సైజ్ వాడు రాడు, ఎవడు దాని మీద రైడ్ చేయడు, ఎందుకు? గవర్నమెంట్ అది. మరి ఏమైనట్టు ఈ అమౌంట్ అంతా అంటే ఇప్పటికీ వాళ్ళకి ఫేవర్గా, వాళ్ళకి అభిమానంగా ఉండే వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం చప్పట్లు కూడా అన్న ఏం మాట్లాడిండ్రా అనుకోవాలి. వాళ్ళ కోసం తప్పదు, అంటే పార్టీని బతికించుకోవాలి, మనుగడ కావాలి. మరి ఏమైనట్టు డబ్బులన్నీ? మరొకవైపు అప్పులు ఉన్నాయి, ఒకవైపు ఫైనాన్స్ నుంచి రావాల్సినవన్నీ గీకి లాగేశారు. నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఇన్ని జరిగితే మరి ఇదంతా ఏమైనట్టు? తిరుపతి హుండీ నుంచి కూడా తీసుకెళ్లారు కదా. సో ఇప్పుడు సజ్జల గారు కూడా, ఇప్పుడు సజ్జల గారు భూమి స్కామ్ వచ్చిందని అంటే, అంతకుముందు ఆయన పేరేంటి, అంబాపురం భూములు కూడా మాజీ మంత్రి, ఆయన ఒక స్కాము. తర్వాత రోజా గారు ఏదో టికెట్లు చేశారని ఈయన ఒక స్కాము. కొడాల నాని గారు గుడివాడలో ఏదో పాత థియేటర్ ప్లేస్ ఉంటే అవుట్కట్స్లో ఉంటే ఆ ఒక స్కాము. ఎంతమంది స్కాములు ఎందుకు చేస్తున్నారంటే, నేనైతే ఏమంటానంటే వాళ్ళనే సపోర్ట్ చేస్తాను. ఎవరు? ఈ మాజీ మంత్రుల్ని. పాప జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభివృద్ధి చూపించి వాళ్ళకు ఒక కమిషనో లేదంటే వాళ్ళకు ఒక షేరో ఇస్తే వీళ్ళు మంత్రులు డెవలప్ అవుతారు, వాళ్ళ తోటి కార్యకర్తలు, నాయకులు, ప్రతినిధులు అందరూ డెవలప్ అవుతారు. అన్ని నా అకౌంట్లోకి రావాలంటే పాపం వాళ్ళు ఎలా బతుకుతారు? నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలా పోటీ చేస్తారు? చేయలేరు కదా. అందుకు వాళ్ళు ఎవరి దారిని వాళ్ళు ఎంచుకొని రకరకాల స్కాములు చేశారేమో అని నా అభిప్రాయం. ఇప్పుడు ఎవరు ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా కక్షగట్టి వాళ్ళ మీద కేసులు వేసినట్టు అనిపించట్లే. ఒక్కొక్కడు వ్యవహారం తవ్వుతూ ఉంటే వస్తున్నాయి బయటికి. వీళ్ళు కావాలని పనిగట్టుకుని చేస్తే 6 నెలలు చాలు కదా అందరిని అరెస్ట్ చేయడానికి, లోపల వేసేయడానికి. చంద్రబాబు నాయుడు గారిని లోపల వేసి 52 రోజులు ఉంచారా లేదా? మరి అప్పుడు దాని తర్వాత దాన్ని విట్నెస్ దాని ఎంతవరకు, దాని విషయం ఏది? ఒక మాజీ మంత్రి, దివంగత ముఖ్యమంత్రి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యది ఇంతవరకు ఏం తేలలేదుగా. ఎవడు చంపాడంటే ఏముంది? అల్లాడు దొరికాడు, ఇల్లుడు దొరికాడు, ఆడు ఎప్రూవ్డ్గా మారాడు, ఈడు ఎప్రూవ్డ్గా మారాడు. అవినాష్ రెడ్డి గారి మీద ఎలిగేషన్ ఉంది, ఏది ఎక్కడ ఏమీ అవ్వట్లేదు. ఎవరిది ఎక్కడ లోపం నాకు అర్థం అవ్వట్లేదు. ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడు, చంద్రబాబు నాయుడు పరిపాలన చేత కాదు, మళ్ళీ మేమే వస్తాం, మేము వచ్చినాం మేము కొడతాం, ఎక్కడున్నా ఏ విదేశాల్లో ఏ దీవుల్లో దాక్కున్నా మేము వచ్చి వాళ్ళందరినీ బయటికి లాగుతాం అని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు. అంటే కార్యకర్తలు ప్రతినిధులు కాపాడుకోవడానికే. సరే, కూటమి ప్రభుత్వం ఎందుకు డిలే చేస్తుందా? మేబీ చట్ట ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఉంది, ఎందుకు ఆపారంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి దాని మీద. జీడిపి మీద ఎఫెక్ట్ పడుతుంది, దేశం యొక్క అభివృద్ధి మీద ఎఫెక్ట్ పడుతుంది, కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది. అవునా? ఎక్కడికక్కడ స్తంభించిపోతాయి అన్నీ. అందుకు ప్రభుత్వం ఆచితూచి బట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేరు కదా. అలాగే ఇక్కడ కూడా అరెస్టులు గిరెస్టులు అంటే దానికి ఒక బందా ఉంటుంది. మేబీ అది 1 by 1 నడుస్తుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి కూటమి ప్రభుత్వం దీన్ని ఎలా, వీళ్ళు వేసే ఈ నక్కజిత్తుల వ్యవహారాలకి ఎట్లా తిప్పుకొడుతుందో, ఎట్లాగా ఈ అరెస్టుల పర్వం ముందుకు తీసుకెళ్తుందో చూడాలి. థ్యాంక్ యూ సార్.